హైదరాబాద్ సఫిల్గూడలో హైటెన్షన్ నెలకొంది. కట్టమైసమ్మ ఆలయంలో దారుణం జరిగింది. ఆలయ ప్రాంగణ లోపలే మల విసర్జన చేశాడు ఓ ముస్లిం యువకుడు. యువకుడిని పట్టుకొని చితకబాదారు స్థానికులు. ఘటనపైన హిందూ సంఘాలు ఆగ్రహం వెలుగక్కున్నాయి. రాత్రంతా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశాయి. అర్ధరాత్రి ఆలయం మీద హైటెన్షన్ నెలకొంది. మత కల్లోలాలు సృష్టించే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు హిందూ సంఘాల వారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం అది. ఆలయ ప్రాంగణంలోనే మీరు చూడండి, అక్కడ ఒక యువకుడిని కొడుతూ ఉన్నారు. అయితే ఆ యువకుడే ఇప్పుడు అక్కడ మల విసర్జన చేశాడు, షిట్ చేశాడు. ఏకంగా ఆలయ పరిసరాల్లో, ఆలయ ప్రాంగణంలో ఏకంగా ఆ దేవత విగ్రహం దేవత ఎదుటే మీకు అందరూ తెలిసిందే, కట్టమైసమ్మ లేకపోతే ఇటువంటి ఆలయాల ఎదుట ఆ ఆలయానికి గర్భగుడిలో సూటిగా ఎదురుగా ఒక శివుడి విగ్రహం, శివుడి సంబంధించిన శివలింగమా లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి, పలువురు దేవతల గురించి ఆరాధించేటివి కూడా. సో ఆ విగ్రహాలపైన మల విసర్జన చేసి చాలా దారుణంగా అక్కడ ప్రవర్తిస్తున్నటువంటి ఆ యువకుడిని చితకబాదారు స్థానికులు. ఇక్కడ తాకుండా చాలా హిందూ సంఘాలు అక్కడ చేరుకున్నాయి. ఆ యువకుడితో అంతా క్లీన్ చేయించే ప్రయత్నంతో పాటుగా దీని వెనుక ఎవరున్నారు, ఎవరైనా ప్రోద్బలం ఉందా, ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన కఠినాత్మకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. కంప్లైంట్ ఇచ్చాను. మీ కానిస్టేబుల్ వచ్చి ఏమి కాదు, మేము అందరూ బయట వెయిట్ చేస్తుంటే ఈయన పిచ్చాడు అనేది కట్టమైసమ్మ గుడి అమ్మవారి యొక్క ప్రత్యేకమైన గుడి. ఇక్కడికి సంబంధించిన ఎంతో మంది ఇక్కడ హిందువులు బోనాల పండుగ కానీ దసరా పండుగ కానీ ప్రతి వారం అమ్మవారికి మొక్కని మనుషులు లేరు. ఇక్కడ మల్కాజ్గిరి వ్యాప్తంగా కట్టమైసమ్మ గుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఈ రోజు ఒక అన్య మతస్థుడు వచ్చి అక్కడ వాడి యొక్క అహంకారంతో ఈరోజు అమ్మవారి గుళ్ళో ఈరోజు మూత్రం పోసి అమ్మవారి యొక్క గుడిని వాడు అపవిత్రం చేసిండు. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, అది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో మరీ ఎక్కువైపోయినాయి. మేము ఏ పార్టీని అంటలేము. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక హిందువు కదా, ఈ విధంగా అమ్మవారి గుళ్ళ పైన వచ్చి మూత్రం పోసి అమ్మవారి యొక్క ఈ విధంగా ఎందుకు? హైదరాబాద్ లోని సఫిల్గూడలో కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఏకంగా ఆ విగ్రహం కనిపిస్తోంది. ఎదురుగానే ఒక యువకుడు కనిపిస్తున్నాడు, ముస్లిం యువకుడు. ఏకంగా ఆ విగ్రహం ఎదుటే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆరాధించేటువంటి కొన్ని విగ్రహాలు, శివలింగం అటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో దానిపైన మల విసర్జన చేసి చాలా దారుణంగా ప్రవర్తించాడు. దీంతో వెళ్తున్నటువంటి కొంతమంది యువకులు గమనించి ఆయన పట్టుకున్నారు, చితకబాదారు. అయినా ఏమాత్రం అలుపు సొలుపు లేదు, సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఎటువంటి సమాధానం లేదు. అది దీని వెనుక ఎవరైనా ఉన్నారా? కుట్రపూరితంగానే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ముత్యాలమ్మ ఆలయం, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం సంబంధించిన ఘటన కూడా మీకు తెలిసిందే. 2024 అక్టోబర్ 14 తేదీన తెల్లవారుజాము 4:30 సమయం నుంచి ముంబై నుంచి ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి సలీం అనేటువంటి ఒక వ్యక్తి ఆలయం లోపలికి నేరుగా దర్జాగా వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆలయంలో ఉన్నటువంటి ఆ దేవత విగ్రహాన్ని పగలగొట్టేశాడు. సో ఆ సంఘటనతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురిని అరెస్ట్ చేశారు. ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొని సుమారుగా 10 రోజుల పాటుగా ఎక్కడ చూసినా హిందూ దేవీ దేవతల యొక్క ఆలయాలపై జరిగినటువంటి దాడుల్ని నిర్మూలించాలి, అడ్డుకోవాలి, వారందరినీ కఠినాత్మకంగా శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా రేకెత్తించాయి. ఇప్పుడు మళ్ళీ సఫిల్గూడలోని కట్టమైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఒక యువకుడు మల విసర్జన చేయడం, ఏమాత్రం గౌరవం లేకుండా భక్తిగా భావించేటువంటి చాలా మంది భక్తులు అక్కడికి, అంటే ఆ దేవతని ఎప్పుడు చూసినా కొలిచేటువంటి ఆ భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు కాదు, ఏకంగా దరిద్రంగా ప్రవర్తించాడు యువకుడు అని చెప్పి వాడిని చితకబారుడే కాకుండా
పోలీసులకు అయితే అప్పగించారు. పోలీసుల దగ్గర కూడా కొంత హైటెన్షన్ ఉంది. సో కొంత ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకొచ్చేందుకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరి సఫిల్ కూడా సంబంధించిన అంశంపై అన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎటువంటి విధంగా ఉంది అక్కడ? హై టెన్షన్ ని కంట్రోల్ చేయడం కోసం పోలీసు ఏ రకమైన ఏర్పాటు చేస్తున్నారు? ఇంతగా యువకుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? వాతావరణం చేసుకుని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కపిల్పూర్లో కట్టమైసమ్మ ఆలయం నిన్న శనివారం భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. దీంతో ఒక్కసారిగా కొబ్బరికాయలు పెట్టేటువంటి స్థలం దగ్గర ఒక అనుమానపు వ్యక్తి అక్కడ మల విసర్జన చేశారు. మల విసర్జన చేయడంతో అక్కడ గమనించినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం అతనికి దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం తనని విచారించాక ఇలా ఎందుకు చేశారు, కావాలని చేశారని ప్రశ్నించగా తన సొంతంలో సమాధానం చెప్తున్నట్లు కూడా తెలిసారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం తనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కానీ ఈ విధంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించినటువంటి ఈ ఆలయంలో ఈ విధంగా కావాలని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇది చేశారు. ఖచ్చితంగా దీని వెనక వేరే ప్లాన్స్ ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న ధర్నా దిగారు. వాళ్ళకు పోలీసులు నచ్చజెప్పి నిన్న కొంచెం నిన్న అతనికి కూడా హైటెన్షన్ ఏర్పడిన అనంతరం శాంతియుతంగా వాళ్ళందరూ కూడా పోలీసులు నచ్చజెప్పడంతో అందరూ కానీ ఈ రోజు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో ఆలయాన్ని మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఎవరిని కూడా అనుమతించకుండా, ఎందుకంటే గతంలో ఇక్కడ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగినప్పుడు ఇటు పెద్ద ఎత్తున గొడవలయ్యాయి, మత విద్వేషాలు కాబట్టి చాలా మంది కూడా సెన్సిటివ్ గా భావిస్తారు. ఎలాంటివి జరగకుండా మత విద్వేషాలు కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి అటు పెద్ద ఎత్తున 2-3 లేయర్స్ పెద్ద ఎత్తున 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ప్రస్తుతం పోలీసు బలగాలు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. దీనికి గల కారణాలు ఎత్తి కావాలని చేశారా, దీని వెనక ఎవరున్నారు, ఇప్పటికే తనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు వీటి కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తను ఎవరెవరితో కాల్సి మాట్లాడారో అసలు తన చర్య చేయాలని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే తనని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఇప్పుడు ప్రస్తుతం ఆలయం దగ్గర ఒకవైపు పోలీసులు నిఘా పెంచి ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా తనకు 40 years ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ ఇప్పటికే అక్కడికి కాసేపట్లోనే ఇటు రాజేందర్ కూడా రానున్న దానికి సంబంధించి ఎలాంటి ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు హిందూ సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున రానుండడంతో పెద్ద ఎత్తున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి వాటికి తావు లేకుండా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు వాళ్ళందరూ పెద్ద ఎత్తున అక్కడ దిగి ఈ విధంగా మా మనోభావం కించపరిచే విధంగా చేస్తున్నదానికి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని శిల్ప అక్కడికి వచ్చి ఆ రకంగా ప్రవర్తించిన యువకుడు అదే ప్రాంతానికి సంబంధించిన వాడా, స్థానికుడేనా, ఆయన దగ్గర ఫోన్ లేదా ఇతర డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? గుర్తు తెలియని వ్యక్తి అని అంటున్నారు. సో అక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఎటువంటి ఆధారాలు లేవా, ఆయన్ని గమనించలేకపోతున్నారా పోలీసులు? ఆయనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అయితే జరుగుతుంది. తనకు సంబంధించిన సిసి ఛానల్ తను ఎక్కడి నుండి వచ్చే ఛానల్ ఒకవైపు తన అడ్రస్ కావచ్చు అవన్నీ అడిగినా కూడా తను దాటేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఎందుకు వచ్చావని ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కావచ్చు వీళ్ళందరూ ప్రశ్నించగా అంతం లేని సమాధానాలు చెప్తున్నట్లు కూడా గుర్తించారు. అండ్ ఆయన ఎక్కడి నుండి వచ్చారు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు స్వాధీనం చేసుకొని తనకు అసలు ఆయన చరిత్ర ఏంటని కూడా ప్రస్తుతం ఆయనకున్నటువంటి మొబైల్ డేటా అండ్ కాల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులన్నీ కూడా విచారణ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మాత్రం పోలీసులు అదుపులోనే ఉన్న తనకు సంబంధించినటువంటి ఎవరు ఎందుకు చేయాల్సి వస్తుంది, కావాలని మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారా లేకుంటే తను తెలియకుండా ఏమైనా మత శ్రీమతం లేకుంటే ఈ విధంగా చేశారా అనే యాంగిల్లో ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకున్నారు. కానీ దీన్ని మాత్రం హిందూ సంఘాలు మాత్రం తీవ్రంగా సాగిస్తున్నారు. కావాలని గతంలో ముత్యాలమ్మ వచ్చినటువంటి ఇష్యూ కావచ్చు ఇప్పుడు కావాలని హిందువులను టార్గెట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కొంతమంది కుట్రపూర్వకంగా ఇలా వ్యవహరిస్తున్న కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం ఆ వ్యక్తి నిన్న దేహశుద్ధి చేసినప్పటికీ హిందూ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున బగ్గుమంటూ అటు హిందూ సంఘాలు కావచ్చు ఇటు RSS కావచ్చు
పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. ఇటు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఆలయానికి ఇరువైపులా మొత్తం 500 మీటర్లోనే మొత్తం బారిగేట్స్ ఏర్పాటు చేశారు. బారిగేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి, ఎందుకంటే ఒకవైపు మత విద్వేషాలకు సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో పెద్ద ఎత్తున గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటే మొత్తం కూడా పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 100 నుండి 200 మంది పోలీసులు ప్రస్తుతం పహారా కాసి ఇంకోవైపు చుట్టూ కూడా గమనిస్తున్నారు ఆ వ్యక్తికి సంబంధించి ఏ టైంకి గుడికి వచ్చారు అండ్ ఎవరితో కలిసి వచ్చారో కావాలని చేశారు. ఏదైతే కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రాంగణం ఉంటుందో ఆ ప్రాంగణం దగ్గర ఒకవైపు భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారని తను కావాలని మల విసర్జన చేసినట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసుల ఎంక్వైరీ అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్పా.